హే గాయ్స్, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతే పడేయకుండా ఇలా ఇడ్లీ ఉప్మా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి ఇడ్లీ ఉప్మాలో కొంచెం పల్లి చట్నీ వేసుకొని తింటుంటే ఉంటుంది. అబ్బా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు లేట్, రెసిపీ చూసేద్దామా? ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ కొన్ని శనగపప్పు అండ్ కొంచెం కరివేపాకు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోండి. ఒకసారి మొత్తం బాగా కలిపి కట్ చేసి పెట్టుకున్న ఒక టొమాటో, ఇంకా ఒక 2-3 మిరపకాయలు వేసుకోండి. అండ్ కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి. అది ఉడికేలోపు మిగిలిపోయిన ఇడ్లీలు ఉన్నాయి కదా, వాటిని ఇలా స్మాష్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం ఇలా నీట్గా అన్నీ చేసేసుకోండి. అండ్ ఈలోపు ఇవన్నీ బాగా ఉడికిపోయి ఉన్నాయి. బాగా ఉడికాయి కదా అన్నీ. అండ్ మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులోకి వేయండి. వేసి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్ పైన హీట్ చేసుకోండి. అండ్ మన ఇడ్లీ ఉప్మా రెడీ. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ చేయండి.